ఏవైనా చెకింగ్స్ చేసుకోవచ్చు, ఏ గోడౌన్స్ అయినా చెకింగ్ చేసుకోవచ్చు, చేసుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు తక్కువ ఉండొచ్చు. కాకపోతే ఆ తక్కువ అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ని తక్కువ ఉన్నాయని ఆఫీసర్లు కూడా చెప్తారు. అయితే ఆ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ గోడౌన్ ఓనర్ని లేదా ఆథరైజ్డ్ పర్సన్ని వాళ్ళనికు ఖచ్చితంగా దాని గురించి మాకు వివరణ ఇవ్వండి అని ఒక లెటర్ పంపిస్తారు. మీ దాంట్లో ఇన్ని తక్కువ ఉన్నాయి, ఏం జరిగింది అనేది ఒక అడుగుతారు. అది అడిగినాక తిన్నామా లేదా అనేది అనాలా కానీ అది అడిగినాక దానికి వివరణ మేము ఇవ్వకపోతే ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ చెప్తాడో దానికి వివరణ ఇవ్వకపోతే మీరు ఆపాదించాలా కానీ అసలు అది జరగక ముందే ఆడ చెకింగ్ వస్తున్న వెంటనే మీరు ఇవ్వడం ఏందండి? ఇంకొక ఆయన ఈరోజు ఇప్పుడే చూసిన రచనా టీవీ చైర్మన్ చలంరెడ్డి బియ్యం అమ్ముకున్నాడంట. అసలు గర్భిణీల బియ్యం అమ్ముకున్నాడంట. అసలు ఏమన్నా సంబంధం ఉందే? ఏం మాట్లాడుతున్నారు? అర్థము 10 మందికి అర్థమయ్యేటట్టు చెప్తారు కానీ మా కాడ టీవీ ఉంది, మా కాడ మైక్ ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. దానికి ఒక పద్ధతి ఉంటుంది. నీకు తెలుసా? అర్థమన్నా ఉండాలి కదా. 6 నెలల ముందే మాకున్నే కొన్ని ప్రెజర్స్ వల్ల మేము ఆథరైజేషన్ వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. వాస్తవంగా అది అందరికీ మీకు తెలియదేమో, బేతంచెర్లోని అందరికీ తెలుసు. ఇచ్చేసినాము. మేము అసలు పోవడం లేదు, ఆ సైడ్కి కూడా పోవడం లేదు. అసలు దీంట్లో మా పేరు ఎందుకు తీస్తున్నారు మాకు అర్థం కావడం లేదు. ఎక్కడో లారీ దొరికింటే అది చలంరెడ్డిదంట. దొరికినేది ఎవరిదో మీకు అందరికీ తెలుసు. బెంగళూరు పోయిన రూట్లో దొరికినేది ఎవరిదో లారీ అందరికీ తెలుసు. దాన్ని మా గోడౌన్కు సంబంధించిన గోడౌన్కి ఆపాదించడం ఏంటండి? అసలు ఏమన్నా మాట్లాడితే మనము కొంచెం అర్థం ఉండి మాట్లాడాలా. మీకు అనుమానం ఉంది అని రాయండి. పేర్లు పెట్టడం ఏందండి? పేర్లు చెప్పడం ఏంది? అది అధికారుల తనిఖీ తర్వాత మొత్తం ఇస్తారు కదా. అధికారులు తనిఖీ చేసినారు. అధికారులు తనిఖీ చేయడం అనేది సర్వసాధారణం అండి. దానికి మేము ఎప్పుడు కాదనం. వాళ్ళ రైట్స్ ఉన్నాయి. వాళ్ళు వస్తారు, చూస్తారు, తక్కువ ఉంటే వివరణ అడుగుతారు. వివరణ మేము ఇవ్వకపోతే అప్పుడు మా మీద ఆపాదించాలి కానీ ఇప్పుడు ఎందుకంటే డిస్పాచెస్ జరుగుతుంటాయి. వాళ్ళు వివరణకు మేము ఇవ్వకపోతే వాళ్ళు మా మీద ఆపాదించాలి కానీ వివరణ జరగక ముందే బొక్కేసినారు. ఒక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన పేపర్లో రాయడమే. అసలు ఈరోజు మళ్ళీ వివరణ ఇస్తామంటే రాలే. మేమేం చెప్పాలి చెప్పు? TV5 రాలే, ABN రాలే, ఈటీవీ రాలే. వివరణ ఇవ్వనీకనే కదా మేము వచ్చినది. రాలేదు. బుగ్గన సమీప బంధువు గోడౌన్లో బియ్యం మాయం. ఏంది మాటలు అవి? సరే, గవర్నమెంట్ ఒకవేళ బియ్యం మాయం అయితే గవర్నమెంట్ 60 రూపాయలు వసూలు చేస్తుంది. ఈ రోజు ఈడున్నే అందరికీ తెలుసు. ఒకవేళ బియ్యం అమ్ముకుంటే ఎంతకు అమ్ముకుంటున్నామండి? ఎంతకు అమ్ముకుంటున్నాం మనం? 30 రూపాయలకు 40 రూపాయలు. ఎప్పుడైనా మేమైతే కట్టాల్సిందే కదా గవర్నమెంట్కు. 30-40 రూపాయలకు అమ్ముకొని 60 రూపాయలు గవర్నమెంట్కి ఎవడన్నా కడతాడా? ఎట్లా మాట్లాడతారు? అందరికీ తెలుసు. ఈటీవీకి తెలుసు, ఈ TV5కు తెలుసు, ఈ ABNకు తెలుసు ఎవరు బియ్యం వ్యాపారం చేస్తున్నారో, ఎవరు ఎక్కడ పెట్టుకొని స్టాక్ పెట్టుకొని అమ్ముకుంటారో అందరికీ తెలుసు. కానీ అవి మాత్రం చెప్పరు. ఎందుకంటే ఇంకా గుడ్డ కాల్చి మొగం మీద వీళ్ళ మీద మాత్రం తుంపుకుంటపోతుంటారు అని. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు బియ్యం వ్యాపారము? అది అందరికీ మీరు మిగతా పత్రికలలో బయట పెట్టాలా. ఆ 3 పత్రికలు బయట పెట్టకుండా మిగతా వాళ్ళలో చెప్పాలా, అయ్యా పలానోళ్ళు చేస్తున్నారు అని. ఎవరు చేస్తున్నారు చెప్పాలన్నా పేర్లతో సహా అన్ని బయట పెట్టడం బాగుండదు. అవి రాయండి ముందు. అవి రాయకుండా ఊకేదో గోడౌన్లలో నేను చెప్తున్నాను కదండి, ఇవి సర్వసాధారణం. కర్నూలు జిల్లాలో అన్ని గోడౌన్లలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని గోడౌన్లలో చెకింగ్ జరుగుతున్నాయి. వస్తాయి. కొన్ని గోడౌన్లలో ఎక్కువ వస్తుంటాయి, కొన్ని గోడౌన్లలో తక్కువ వస్తుంటాయి. దానికి వివరణ ఇచ్చే బాధ్యత ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నాడో వాళ్ళది ఉంటుంది. అంతవరకే కానీ చెప్పి టకటక బుగ్గనకి ఏం సంబంధం అండి? మీకు గొప్ప విషయం చెప్తున్నాను. బుగ్గన ఓపెనింగ్ కూడా రాలేదండి. గోడౌన్ ఓపెనింగ్ మీకు తెలుసో తెలుదో? అసలు బుగ్గనకి ఏం సంబంధం ఉందని బుగ్గనని కలుపుతున్నారు దీంట్లో.
ఇంకో విషయం, గోడౌన్కి క్లియర్గా పేరుంది. ఆ గోడౌన్ కు పేరుంది, శ్రీ న్యూ లక్ష్మీ నరసింహ వేర్ హౌస్ అని. దానికి ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఉంటారు, వాళ్ళ మీద రాయండి న్యూస్ రాస్తే. పలానా గోడౌన్లో జరిగింది, మాకు డౌట్ ఉందని చెప్పి ఏదైనా మీరు చేయొచ్చు, రైజ్ చేయొచ్చు.